మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. అందరికీ నమస్కారం. ఈరోజు రెండో రోజు కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో కోవాడ గ్రామంలో తిరుగుతూ ఉన్నాం. జనసేన సైనికులు, నాయకులు, అట్లాగే తెలుగుదేశం నాయకులు అందరం కూడా తిరుగుతూ ఉన్నాం. ఈ ప్రజా సమస్యలు తెలుసుకునే ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నాం. పెద్ద ఎత్తున ప్రజా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజల అవసరాల నిమిత్తం, ప్రజల కోరిక మేరకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కూడా పార్టీలు కలిసి ఈ రాక్షస పాలన అంతం చేయాలన్న ఉద్దేశంతో ఎదురుకెళ్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ మామూలుగా ఏమన్నా వాళ్ళు ఇది కావాలండి, ఇది కావాలని చెప్పి కోరికలు కోరుతూ ఉంటుంటారు. కానీ నేను గత 70 రోజులుగా ఈ గ్రామాల్లో తిరుగుతూ ఉంటుంటే మేమందరం సాధారణ పరిపాలన కోరుకుంటూ ఉన్నారు. ప్రశాంతమైన సాధారణమైన పరిపాలన. వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రోడ్డు, వాళ్ళు స్నానం చేసింది, వాళ్ళు మరుగుదొడ్లోంచి వచ్చేసి నీరు బయటకు పోవడానికి ఒక డ్రైను. అప్పుడప్పుడు ఆ డ్రైన్ పూడినప్పుడు పంచాయతీ సిబ్బంది వచ్చి ఆ డ్రైన్ని ఓర్చడం, దోమలకు మందు వేయడం, ఏ జబ్బులు రాకుండా బ్లీచింగ్ పౌడర్ వేయడం, మంచినీళ్ళు, సురక్షితమైన మంచినీరు, ఎటువంటి బ్యాక్టీరియా లేకుండా, ఎటువంటి లేకుండా వ్యాధులు లేనటువంటి నీరు, ఇటువంటి సాధారణమైన పరిపాలన ఎక్కడైనా సరే గ్రామ పంచాయతీలు చేస్తూ ఉంటారు. మనం గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టుకుంటుంటాం. ఎన్నికలు పెట్టుకున్న తర్వాత ఆ గ్రామ పంచాయతీల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఇదే విచిత్రం, ఈ ప్రభుత్వం ప్రతి పైసా పట్టుకుపోయింది. ఈ గ్రామ పంచాయతీలో మనం పన్నులు కట్టిన డబ్బు మన చెత్త పన్ను కూడా తీసుకుంటా ఉన్నారు. ఆ డబ్బు కూడా మన చెత్త పన్ను డబ్బు కూడా పట్టుకుపోతూ ఉన్నారు. వీళ్ళు అన్ని డబ్బులు పట్టుకుపోతూ ఉన్నారు. నువ్వు ఎన్నుకున్నటువంటి వార్డు మెంబర్లో కానీ, సర్పంచ్ని కానీ అడిగితే అది తెల్లమొక్క వేసి చూస్తున్నాడు. వాడు ఎందుకు తెల్లమొక్క వేసి చేస్తాడు? అక్కడ డబ్బుల్లో ఆడాన్ని తిట్టలేడు, మనసులో తిడతాడు, మన దగ్గర నెమ్మదిగా తిడతాడు. నువ్వు నాయన సర్పంచ్ నెమ్మదిగా తిడితే ప్రయోజనం లేదు, గట్టిగా తిడితే మేము కూడా నీ వెనకాల నిలబడతామని చెప్తా ఉన్నాను. ఇట్లాగే మంచినీరు కూడా కొనుక్కునే పరిస్థితి, 1300 రూపాయలు పెట్టి మంచినీరు కొనుక్కునే పరిస్థితి. సో అదే ఇవాళ ప్రభుత్వం సాధారణ పరిపాలన కోరుకుంటూ ఉన్నారు. ఇక మామూలుగా వేరే విషయాలు అంటారా, ఇది సంక్షేమం, అభివృద్ధి, కొన్ని అంశాలు ఉన్నాయి. సంక్షేమం అన్నది అన్ని ప్రభుత్వాలు చేస్తున్నట్టు పాత సంక్షేమాలకి పేర్లు మార్చి, కింద మార్చి, అది మార్చి, రీఎంబర్స్మెంట్ అన్నది అక్కడ తీసేసి ఇక్కడ అమ్మఒడి కింద పెట్టారు. అంతే తప్ప కొత్తగా ఇచ్చింది ఏమీ కాదు. అక్కడ కాలేజీల్లో మళ్ళీ మనకు కట్టాల. ఇక్కడ మనది అకౌంట్లో డబ్బులు వేస్తున్నట్టున్నాడు. తీవ్రవాద వస్తే నెలాఖరికి వస్తే 2 బ్యాలెన్స్ చేసుకుంటే ఏమవుతుందంటే కరెంట్ మీటర్ దగ్గర నుంచి అన్ని రేట్లు లెక్కేసుకుంటే దీని మీద డబుల్ అవుతూ ఉంది. ఇటువంటి కార్యక్రమాల నుంచి బయటపడేయడానికి ప్రజలు విసిగిపోయిన ప్రజలకి ఈవేళ ఈ రాక్షస పరిపాలన ఆపాలి. అది కాక ల్యాండ్ ఆర్డర్ బాగోలేదు. అది కాకుండా పెద్ద ఎత్తున నిధులు ఇక్కడ మద్యంలో దోపిడీ చేస్తూ ఉన్నారు, ఇసుకలో దోపిడీ చేస్తూ ఉన్నారు, మైన్స్ దోపిడీ చేస్తూ ఉన్నారు, గ్రావెల్ దోపిడీ చేస్తూ ఉన్నారు, అన్ని రకాలైన దోపిడీ చేస్తూ ఉన్నారు. కానీ 12 లక్షల కోట్ల అప్పు ఈ ప్రభుత్వాన్ని మిగిల్చారు. అంటే 12 లక్షల కోట్ల రూపాయలు జగన్ రెడ్డి ఖాతాలోకి వెళ్ళింది. నేను జగన్ రెడ్డిని అడుగుతూ ఉన్నాను, నువ్వు ఎలాగ రేపు నీ పాపం పండింది, టైం దగ్గర పడ్డది, ఇంకా ఒక కేసు అన్ని వాయిదాలు పడదు, ఏ వాయిదాకి నువ్వు వెళ్ళవు, అన్ని వాయిదాలు పడదు, నీకు శిక్ష పడి టైం దగ్గర పడింది, ఏం చేసుకుంటావు? 12 లక్షల కోట్లు జైల్లో ఉండి ఏం ఖర్చు పెడతావు, ఎలా ఖర్చు పెట్టుకుంటావు, దేనికోసం నీకు 12 లక్షల కోట్లు? ఇక్కడ చూస్తే ప్రజలు ఉసూరుమంచి ప్రజలను ఎత్తుకు చేసామని చెప్పి అడుగుతా ఉన్నాం. దానికోసమే ఇవాళ ప్రజల కోరిక మేరకు ఎక్కడైనా రాజకీయ పార్టీలు ఎక్కడైనా వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళు ముఖ్యమంత్రులు అవ్వడానికో పొత్తులు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ప్రజల యొక్క మనుగడ కోసం ఇవాళ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ
పొత్తు పెట్టుకోవడం జరిగింది ప్రజల యొక్క కోరిక మేరకు వాళ్ళ మునుగుడు కోసం. కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీ ఊరోళ్ళకి కూడా. ఎందుకంటే నేను మీ ఊర్లో తిరుగుతుండగానే నాకు చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు నాకు సీటు ఇచ్చి పోటీ చేయమని నాకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినందుకు వారికి ఎంత ధన్యవాదాలు తెలపాలో అలాగే మీ ఊరోళ్ళకి కూడా అంతే ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.